మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బియ్యం డబ్బాని వంటగదిలో ఈ మూల ఉంచితే దరిద్రం, అదే ఈ మూల పెడితే కోట్ల వశం. ఏ మూల తెలుసుకోండి. సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణికి, ముఖ్యంగా ఆలోచన జ్ఞానమున్న మనిషికి తన జీవన మనుగడను సాగించడానికి, తన ప్రాణాలను నిలబెట్టుకోవడానికి అత్యంత ప్రాథమికమైన ప్రధానమైన ఆధారం ఆహారం. ఈ చరాచర సృష్టిలో ఎన్ని కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నా, ఆకాశాన్ని తాకే అంతస్తుల భవంతులు ఉన్నా, ఎవరూ ఊహించని అత్యున్నత స్థాయి అధికార పదవులు ఉన్నా సరే, ఆకలి వేసినప్పుడు కడుపులోకి వెళ్లాల్సింది ఆ పరబ్రహ్మ స్వరూపమైన గుప్పెడు అన్నమే కానీ, కట్టెల కొద్దీ దాచుకున్న డబ్బులు కానీ, బంగారు ఆభరణాలు కానీ కాదు. మనిషి తన జీవితకాలంలో ఏ భోగభాగ్యాలు లేకపోయినా బహుశా కొంతకాలం పాటు నెట్టుకు రాగలడేమో కానీ, తగినంత అన్నం లేకపోతే మాత్రం ఏ ప్రాణి ఎంతో కాలం బ్రతకలేదు. అందుకే మన పురాణాలు, వేదాలు, ఇతిహాసాలు అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎలుగెత్తి చాటుతున్నాయి. దానాలన్నింటిలోకెల్లా అన్నదానం అత్యంత గొప్పదని, ఎవరికైనా కడుపు నిండా అన్నం పెడితే ఆ పుణ్యం 7 జన్మల వరకు తోడు వస్తుందని మన ఋషులు, పెద్దలు, పండితులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. మన ఇంట్లో ఎన్ని కోట్ల సంపద ఉంది, ఎన్ని వాహనాలు ఉన్నాయి అనే దానికంటే మన ఇంట్లోని వంటగదిలో మనం వండుకోవడానికి సరిపడా బియ్యం నిండుగా ఉన్నాయా లేదా అనేదే ఆ ఇంటి అసలైన లక్ష్మీ కటాక్షానికి, అష్టైశ్వర్యాలకు నిదర్శనం. నిత్యం మనం కష్టపడేదంతా ఆ జానుడు పొట్ట నింపుకోవడానికి కదా. అలాంటి అన్నానికి మూలమైన బియ్యాన్ని ఇంట్లో ఎలా పడితే అలా ఉంచడం వల్ల, సరైన స్థానంలో సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ప్రతి ఇంట్లోనూ వంటగదికి ఒక ప్రత్యేకమైన, అత్యంత పవిత్రమైన స్థానం ఉంటుంది. వంటగదిని కేవలం మనం ఉదయం సాయంత్రం వంటలు చేసుకుని ఒక సాధారణ గదిలా కాకుండా, సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణాదేవి నిత్యం కొలువైన పవిత్రమైన దైవ మందిరంగా మన హైందవ సనాతన ధర్మంలో భావిస్తారు. అయితే ఎంతో కష్టపడి చెమటోడ్చి సంపాదించి మార్కెట్ నుంచి తెచ్చుకున్న బియ్యాన్ని వంటగదిలో ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఉంచకూడదని వాస్తుశాస్త్రం ఖచ్చితంగా చెబుతోంది. ముఖ్యంగా బియ్యాన్ని దాచే బియ్య డబ్బాని వంటగదిలో ఎలా పడితే అలా పెట్టకూడదని వాస్తుశాస్త్రమాలో ఉంది. మరి ఇంతకీ వంటగదిలో బియ్యం డబ్బాని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ అస్సలు పెట్టకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. వాస్తుశాస్త్రం అనేది కేవలం ఇటుకలు, సిమెంటుతో కట్టే గోడలకు సంబంధించినది మాత్రమే కాదు. ఇంట్లోని శక్తి వలయాలను, దిక్కులను, పంచభూతాలను అనుసంధానం చేసి ఒక అద్భుతమైన ప్రాచీన విజ్ఞానం. వాస్తుశాస్త్రం ప్రకారం మన వంటగదిలో ఏ వస్తువును ఏ మూల ఉంచాలి, ఏ వస్తువును ఎక్కడ భద్రపరచాలి, వంట చేసేటప్పుడు ఏ దిక్కుకు తిరిగి చేయాలి అనేదానికి చాలా స్పష్టమైన, కఠినమైన నియమాలు ఉన్నాయి. ఈ నియమాలను పాటిస్తూ అణువణువున వాస్తును అనుసరిస్తూ వంటగదిని సర్దుకునే కుటుంబానికి సకల శుభాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, వారు పట్టిందల్లా బంగారమే అవుతుందని వాస్తు పండితులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. మరి మన ప్రాణాలు నిలిపే ఎంతో ముఖ్యమైన వస్తువు అయిన బియ్యాన్ని, అంటే ఆ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపాన్ని వంటగదిలో ఏ మూల పెడితే ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది, ఏ మూల పెడితే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ అక్షరాల కనకవర్షం కురుస్తుంది, ఈ విషయాలను ఇప్పుడు ఎలాంటి గందరగోళం లేకుండా చాలా వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ఈ రోజుల్లో చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, మార్కెట్ నుంచి నెలవారీ సరుకులతో పాటు తీసుకువచ్చిన బియ్యం బస్తాలను కానీ, లేదా బియ్యం దాచిన బియ్యం డబ్బాలను కానీ నేరుగా తీసుకువెళ్లి ఇంట్లో లేదా వంటగదిలో నైరుతి మూలలో, అంటే సౌత్ వెస్ట్ దిశలో పెడుతూ ఉంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే, సమాజంలో చాలామందికి వాస్తు గురించి ఒక సగం అవగాహన, పూర్తిస్థాయి జ్ఞానం లేకపోవడం వల్ల వచ్చే ఒక పెద్ద అపోహ. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో నైరుతి మూల ఎప్పుడూ అత్యంత బరువుగా ఉండాలి. నైరుతి మూల ఎంత ఎత్తుగా, ఎంత బరువుగా ఉంటే ఆ ఇంటి యజమానికి, ఆ కుటుంబానికి అంత మంచిది అని ఎవరో చెబితే విను, లేవా ఎక్కడో చదివు. బరువు అనగానే ముందుగా వారి కళ్లకు కనిపించే బియ్యం బస్తాలను, పెద్ద పెద్ద పప్పుల డబ్బాలను తీసుకువెళ్లి ఆ నైరుతి మూలలో కుక్కుతూ ఉంటారు. నిజమే, వాస్తుశాస్త్రం ప్రకారం నైరుతి మూల బరువు ఉండాలన్నది 100% అక్షర సత్యం. దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ ఎలాంటి బరువులు అక్కడ ఉండాలి, ఏ వస్తువులను ఆ స్థానంలో పెట్టాలి అనే పూర్తి విషయం మాత్రం చాలామందికి ఖచ్చితంగా తెలియదు. నైరుతి మూలని ఎప్పుడూ కూడా కేవలం స్థిరమైన బరువులు, అంటే స్టేబుల్ వెయిట్స్ మాత్రమే ఉండాలి. అంటే ఒక్కసారి ఆ ప్రదేశంలో పెడితే ఇక రోజువారీ అవసరాల కోసం పదే దాన్ని కదపకుండా, తీయకుండా ఉండే బరువులు మాత్రమే నైరుతిలో ఉండాలి. ఉదాహరణకు బరువైన బట్టల బీరువాలు, డబ్బులు దాచుకునే ఇనుప సేఫ్ లాకర్లు, మంచాలు, లేదా ఎప్పుడూ గాని వాడని బరువైన రాతి వస్తువులు,
పాత సామాన్లు పెట్టుకునే పెద్ద స్టోరేజ్ బాక్సులు లాంటివి నిరభ్యంతరంగా నైరుతి మూలలో ఉంచుకోవచ్చు. కానీ బియ్యం పరిస్థితి అలా కాదు కదా. బియ్యాన్ని మనం ప్రతిరోజు ప్రతి పూట వంట కోసం తీస్తూనే ఉంటాం. ఉదయం టిఫిన్ కోసం కొంచెం, మధ్యాహ్నం అందరి భోజనం కోసం కాస్త ఎక్కువగా, మళ్ళీ రాత్రికి భోజనం కోసం ఇలా రోజులు కనీసం 2-3 సార్లైనా బియ్యం డబ్బాను తెరుస్తాం. అందులోంచి గిన్నెతో బియ్యాన్ని తీస్తాం. అంటే అది నిరంతరం కదిలే, మార్పుకు లోనయ్యే వస్తువన్నమాట. ఎప్పుడైతే మీరు నైరుతి మూలలో బియ్యాన్ని పెట్టి ప్రతిరోజు దాన్ని కదుపుతూ, డబ్బా మూత తీస్తూ, అందులోంచి బియ్యాన్ని తీస్తూ మళ్ళీ మూత పెడుతూ ఉంటారో అప్పుడు ఆ నైరుతి మూలలో ఉండాల్సిన ఆ స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటుంది. నైరుతి దిశ అనేది వాస్తు ప్రకారం రాహువుకి మరియు నిరుతికి సంబంధించిన స్థానం. ఇది నేరుగా ఇంటి యజమానికి, కుటుంబ పెద్దకు సంబంధించిన పవిత్రమైన, బరువైన స్థానం. ఆ స్థానంలో ప్రతిరోజు కదలికలు అంటే డిస్టర్బెన్స్లు జరగడం వల్ల ఇంటి యజమాని జీవితంలో ఊహించని అస్థిరత మొదలవుతుంది. ఈ చిన్న వాస్తు దోషం తెలియక చాలామంది తాము పగలు రాత్రి ఎంత కష్టపడుతున్నా దరిద్రం ఎందుకు వెంటాడుతోందని కుమిలిపోతూ కన్నీరు నున్నీరుగా బాధపడుతూ ఉంటారు. ఎవరైతే తమ ఇంట్లో లేదా వంటగదిలో ఈ అత్యంత కీలకమైన నైరుతి మూలలో బియ్యం డబ్బాలు కానీ, బియ్యం బస్తాలు కానీ పెడతారో ఆ ఇంటి యజమానికి నెమ్మదిగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మొదట్లో చిన్న చిన్న నొప్పులతో, అలసటతో మొదలై ఆ తర్వాత పెద్ద పెద్ద ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ లక్షల కొద్దీ రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి వారి ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతేకాదు, నైరుతిలో బియ్యం డబ్బా ఉండటం వల్ల ఆ ఇంట్లో ప్రశాంతత అనేది పూర్తిగా మృగ్యమైపోతుంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి బలమైన కారణం లేకపోయినా నిరంతరం గొడవలు రావడం, ఒకరంటే ఒకరికి పడకపోవడం, చిన్న విషయానికే పెద్ద పెద్ద రాద్ధాంతాలు జరిగి కుటుంబం విడిపోయేదాకా వెళ్లడం షురువవుతాయి. ఆ ఇంటికి ఎంత డబ్బు వచ్చినా, సంపాదన ఎంత పెరిగినా ఆ డబ్బు ఇంట్లో ఏమాత్రం నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్లే ఏదో ఒక రూపంలో, ముఖ్యంగా అనారోగ్యాల రూపంలోనూ లేదా వృధా ఖర్చుల రూపంలోనూ ఖర్చయిపోయి చివరకు అప్పులు చేసే దయనీయమైన పరిస్థితి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో తీవ్రమైన ఒత్తిడి, ప్రశాంతత లేకపోవడం, ఇలా ఎన్నో రకాల కష్టాలు, సమస్యలు ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చాలామంది ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో, ఎందుకు తమ జీవితం ఇలా తలక్రిందులవుతోందో అర్థం కాక జాతకాలు చూయించుకుంటూ గ్రహదోషాలేమైనా ఉన్నాయేమో అని భయపడుతూ హోమాలు, శాంతులు, పూజలు చేయిస్తూ ఉంటారు. కానీ వారు తమ సొంత ఇంట్లో, తమ కళ్ళెదుటే వంటగదిలో బియ్యాన్ని నైరుతి మూలలో పెట్టడమే అసలు సమస్యకు మూల కారణం అన్న చిన్న నిజాన్ని మాత్రం గ్రహించలేరు. దయచేసి ఈ భయంకరమైన తప్పును మీరెప్పుడూ చెయ్యకండి. మీ ఇంట్లో గనక బియ్యం బస్తా లేదా బియ్యం డబ్బా ప్రస్తుతం నైరుతి మూలలో ఉంటే ఈ క్షణం ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని అక్కడి నుంచి మార్చేయండి. లేని సమస్యలను, దరిద్రాన్ని కొని తెచ్చుకొని మీ జీవితాలను నాశనం చేసుకోకండి. మరి బియ్యాన్ని ఏ మూల పెట్టాలి? ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నాట్యం చేయాలంటే, కుబేరుని కటాక్షం నిండుగా కలగాలంటే బియ్యాన్ని ఎక్కడ భద్రపరచాలి అంటే వాస్తుశాస్త్రం దీనికి అద్భుతమైన, తిరుగులేని పరిష్కారం చూపుతోంది. వంటగదిలో లేదా ఇంట్లో ఆగ్నేయ భాగం అంటే సౌత్ ఈస్ట్ దిశలో బియ్యాన్ని పెడితే మీ జీవితం అద్భుతంగా, ఊహించని విధంగా మారిపోతుంది. తూర్పు దిశ, దక్షిణ దిశ కలిసే మూలని ఆగ్నేయం అంటారు. ఈ ఆగ్నేయ మూలకు అధిపతి సాక్షాత్తు అగ్నిదేవుడు. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో చూసుకుంటే ఈ ఆగ్నేయ స్థానానికి అధిపతి శుక్రగ్రహం. శుక్రుడు అంటేనే సిరి సంపదలకు, భోగభాగ్యాలకు, సకల లగ్జరీలకు, వాహన యోగానికి కారకుడు. వంటగదిలో సాక్షాత్తు ఆ అగ్నిదేవుని స్థానమైన ఆగ్నేయంలో ఆ అన్నపూర్ణాదేవి స్వరూపమైన బియ్యం డబ్బాను ఉంచడం వల్ల ఆ ఇంట్లో ఎన్నటికీ ధనధాన్యాలకు, సుఖ సంతోషాలకు లోటు రాదు. ఆగ్నేయ మూలలో ఉంచిన బియ్యం డబ్బా నుండి రోజువారీ వంట కోసం ఉదయం సాయంత్రం బియ్యాన్ని తీసుకుంటూ ఉంటే ఆ కుటుంబానికి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఏ ఇంట్లోని వారైతే బియ్యాన్ని ఆగ్నేయంలో పెడతారో ఆ ఇంట్లో డబ్బుకు ఎప్పుడూ లోటుండదు. అప్పటిదాకా వారిని పట్టి పీడిస్తున్న అప్పుల బాధలు నెమ్మదిగా మంచులా కరిగిపోయి తీరిపోతాయి. కొత్త ఆదాయ మార్గాలు, వ్యాపార అవకాశాలు వాటంతటా అవి తెరుచుకుంటాయి. మీ జాతకంలో గ్రహాలు బాగున్నా బాగోలేకపోయినా, ఎలాంటి భయంకరమైన గ్రహదోషాలు ఉన్నా సరే,
వంటగదిలో బియ్యం డబ్బాను ఖచ్చితంగా ఆగ్నేయ మూలలో ఉంచుకోవడం వల్ల ఆ దోషాల తీవ్రత గణనీయంగా తగ్గి మీకంతా శుభమే జరుగుతుంది. ఆగ్నేయంలో ఉన్న బియ్యంతో ఆ ఇంట్లో వండిన ఆహారం అమృతంలా మారుతుంది. ఆ ఆహారం తిన్న కుటుంబ సభ్యులందరూ అత్యంత ఆరోగ్యంగా, ఆనందంగా, ఎలాంటి రోగాల బారిన పడకుండా కలకాలం జీవిస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యాన్ని ఆగ్నేయ మూలలో మాత్రమే ఉంచడానికి గట్టి ప్రయత్నం చేయండి. ఇక బియ్యాన్ని నిల్వ చేసే విధానంలో కూడా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది మార్కెట్ నుంచి తెచ్చిన ప్లాస్టిక్ సంచులలోనూ లేదా గోనె సంచులలోనూ బియ్యాన్ని ఉంచి ఆ సంచి మూతిని సగం చింపి ఒక చిన్న గ్లాస్ అందులో పడేసి అలాగే వాడేస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం, మన హైందవ సంప్రదాయం ప్రకారం ఇలా నిర్లక్ష్యంగా చేయడం చాలా పెద్ద తప్పు, ఇంటికి మహా దరిద్రం. బియ్యాన్ని ఎప్పుడూ కూడా బస్తాలలో అలా వదిలేకుండా దానికి కంటూ ప్రత్యేకంగా కేటాయించిన ఒక అందమైన, శుభ్రమైన బియ్యం డబ్బాలోకి మార్చుకొని అక్కడి నుంచే వాడుకోవాలి. ఆ బియ్యం డబ్బా ఎలా ఉండాలి, దేనితో తయారు చేసి ఉండాలి అనేది కూడా అత్యంత ముఖ్యమైన విషయం. శాస్త్రాల ప్రకారం బియ్యాన్ని నిల్వ చేయడానికి ఎప్పుడూ స్టీల్ డబ్బా అంటే స్టెయిన్లెస్ స్టీల్ మాత్రమే వాడాలి. పూర్వకాలంలో మట్టి కుండలు, ఇత్తడి, రాగి పాత్రలు ఎక్కువగా వాడేవారు కదా అని ఇప్పుడు స్టైల్ కోసం లేదా పాతకాలం పద్ధతి ఫాలో అవ్వాలి అన్న ఒక తప్పుడు ఆలోచనతో ఇత్తడి డబ్బాలు అంటే బ్రాస్ లేదా రాగి డబ్బాలు అంటే కాపర్ వాడి అందులో పొడిగా ఉండే బియ్యాన్ని పోసి నిల్వ చేయకూడదు. ఎందుకంటే ఇత్తడి మరియు రాగి పాత్రలు నీటిని నిల్వ చేయడానికి, దేవుని పూజా ద్రవ్యాలు ఉంచడానికి లేదా పాలు, పెరుగు లాంటి ద్రవ పదార్థాలను తోడుపెట్టడానికి అద్భుతంగా పనిచేస్తాయి. కానీ పొడిగా ఉండే ముడి బియ్యాన్ని నిల్వ చేయడానికి అవి ఏమాత్రం అనుకూలం కాదు. రాగి మరియు ఇత్తడి లోహాలకు ఉష్ణాన్ని తమలోకి లాక్కునే తత్వం మరియు వాటిలో ఉన్న వస్తువులపై ఒక రకమైన రసాయనిక చర్య అంటే ఆక్సిడేషన్ చూపే గుణం మెండుగా ఉంటాయి. బియ్యం ఎప్పుడూ చల్లని వాతావరణంలో ఒక స్థిరమైన ఉష్ణోగ్రతలో ప్రశాంతంగా ఉండాలి. రాగి లేదా ఇత్తడి డబ్బాలలో బియ్యాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచితే ఆ లోహాల తీవ్ర ప్రభావం వల్ల బియ్యంలోని సహజమైన ప్రాణశక్తి నశించిపోతుంది మరియు వాస్తుపరంగా ఇది మీకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. అదే ఒక నాణ్యమైన స్టీల్ డబ్బా అయితే అది ఎటువంటి రసాయనిక చర్యలకు లోను కాదు, ఏ లోహదోషమూ దానికి అంటదు. స్టీల్ డబ్బాలో బియ్యం అత్యంత సురక్షితంగా, స్వచ్ఛంగా, చల్లగా ఉంటాయి. అందుకే ఎల్లప్పుడూ మంచి నాణ్యమైన, మూత గట్టిగా పట్టే స్టీల్ డబ్బాను మాత్రమే బియ్యం నిల్వ చేయడానికి ఉపయోగించండి. ప్లాస్టిక్ డబ్బాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. వీలైనంత వరకు వాటిని నివారించడం అత్యంత ఉత్తమం. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది 100% దరిద్రానికి, శని ప్రభావానికి సంకేతం మరియు మన ఆరోగ్యానికి కూడా తీవ్రమైన హానికరం. బియ్యం డబ్బాను ఆగ్నేయ మూలలో స్టీల్ డబ్బాలో ఉంచడమే కాదు, ఆ డబ్బా చుట్టుపక్కల వాతావరణాన్ని మనం ఎలా ఉంచుతున్నామనేది కూడా అత్యంత ప్రధానమైన విషయం. బియ్యం డబ్బా ఎప్పుడూ అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది ఇళ్లలో ఆడవారు ఉదయం పూట వంట హడావిడిలో బియ్యం డబ్బాలోంచి గిన్నెతో బియ్యం తీస్తున్నప్పుడు కంగారులో కొన్ని బియ్యం గింజలను కింద నేల మీద పడేస్తూ ఆ కింద పడిన బియ్యాన్ని అలాగే వదిలేసి తమ పనిలో పడిపోయి వాటిని కాళ్లతో తొక్కేస్తూ ఉంటారు. ఇలా కింద పడిన పచ్చి బియ్యాన్ని కాళ్లతో తొక్కడం మహాపాపం, ఘోరమైన అపచారం. సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవిని, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిని మన కాలితో మనమే తొక్కినట్లే. ఇలా ఏ ఇంట్లో అయితే వంటగదిలో బియ్యం కింద పడి అందరి కాళ్ల కింద నలుగుతూ ఉంటాయో ఆ ఇంటికి దరిద్ర దేవత పరుగు పరుగున ఇష్టంగా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు నీళ్లలా వృధాగా ఖర్చయిపోవడానికి, ఇంట్లో వాళ్ళకి తరచూ జబ్బులు రావడానికి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే ప్రధాన కారణం అవుతాయి. కాబట్టి బియ్యం డబ్బాలోంచి వంట కోసం బియ్యం తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా, కింద ఒక్క గింజ కూడా నేల రాలకుండా ఎంతో భక్తితో తీసుకోవాలి. ఒకవేళ పొరపాటున చేయి జారి కింద పడితే వెంటనే కిందికి వంగి వాటిని చేత్తో ఏరి పక్కన పెట్టాలి. కానీ బద్ధకించి చీపురుతో ఊడ్చి చెత్త కుండీలో వెయ్యకూడదు. కింద పడిన బియ్యాన్ని పక్షులకు లేదా చీమలకు ఆహారంగా వేయడం మంచిది. అలాగే బియ్యం డబ్బా చుట్టూ బూజులు పట్టడం, పాత దుమ్ము పేరుకుపోవడం, బొద్దింకలు లేదా సాలీలు తిరగడం లాంటివి అస్సలు ఉండకూడదు. బియ్యం డబ్బా ఉన్న ప్రదేశం ఎప్పుడూ లక్ష్మీకళ ఉట్టిపడేలా రోజు శుభ్రంగా తడిగుడ్డతో తుడిచి ఉంచాలి.
స్టీల్ డబ్బా పైన కూడా మురికి దుమ్ము లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ డబ్బా తలతలలాడేలా చూసుకోవాలి. ఏ ఇంట్లో అయితే బియ్యం డబ్బా మెరుస్తూ దాని చుట్టుపక్కల ప్రదేశం పరిశుభ్రంగా ఉంటుందో ఆ వంటగదిలోకి లక్ష్మీదేవి స్వయంగా ఎంతో సంతోషంగా నడిచి వస్తుంది. మీ ఇంట్లో బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా పూర్తిగా ఖాళీ అవ్వకూడదు. అయిపోయాయి అనే పదాన్ని వంటగదిలో వాడకూడదు. నిండుకున్నాయి అని మాత్రమే అనాలి. డబ్బాలో ఉన్న బియ్యం అడుగు భాగానికి చేరుకున్నాయి అని మీరు గమనించగానే అందులో ఇంకా కనీసం ఒక 2 లేదా 3 కేజీల బియ్యం ఉండగానే కొత్త బియ్యం తెచ్చి అందులో పోయాలి. డబ్బాను మొత్తంగా తుడిచిపెట్టి ఒక్క గింజ కూడా లేకుండా పూర్తిగా ఖాళీ చేయడం వల్ల మీ ఇంట్లో ధనాగారం, బ్యాంకు బ్యాలెన్స్ కూడా అలాగే ఖాళీ అయిపోతుందని మన ప్రాచీన సంప్రదాయాలు ఘోషిస్తున్నాయి. వంటగదిలో బియ్యం డబ్బాలో ఎప్పుడూ కనీసం గుప్పెడు బియ్యమైనా నిల్వ ఉండాల్సిందే. అలాగే మార్కెట్ నుంచి తెచ్చిన కొత్త బియ్యం డబ్బాలో పోసేటప్పుడు ఆ బియ్యంలో ఒక 5 లేదా 7 ముక్కలు కాని పసుపు కొమ్ములు, ఒక చిన్న వెండి నాణెం కాయిన్ లేదా కనీసం ఒక చిన్న రాగి నాణెం వేసి ఉంచడం మన పురాతన పవిత్రమైన సంప్రదాయం. పసుపు లక్ష్మీదేవికి ప్రత్యక్ష ప్రతీక, వెండి నాణెం శుక్రుడికి చంద్రుడికి ప్రతీక. వీటిని బియ్యం డబ్బాలో అట్టడుగును ఉంచడం వల్ల బియ్యానికి అంత త్వరగా పురుగులు పట్టవు. పైగా ఇంటికి ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ధనాకర్షణ విపరీతంగా జరుగుతుంది. అలాగే బియ్యాన్ని డబ్బాలోంచి నేరుగా చేతులతో 2 దోసిళ్లతో ఇష్టమొచ్చినట్లు తోడయ్యకూడదు. బియ్యాన్ని తీయడానికి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన కొలత గిన్నెను, అంటే పడి, తవ్వ లేదా ఒక శుభ్రమైన స్టీల్ గ్లాసును మాత్రమే ఉపయోగించాలి. కుడి చేతితో మాత్రమే ఆ కొలత గిన్నెను పట్టుకుని మనసులో అన్నపూర్ణాదేవిని తలచుకుని ఎంతో గౌరవంగా బియ్యాన్ని తీసుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ఎంగిలి చేతులతో లేదా మాంసాహారం వండిన అపవిత్రమైన చేతులతో నేరుగా వెళ్ళి బియ్యం డబ్బాను తాకడం లాంటివి అస్సలు చేయకూడదు. వంట చేసేటప్పుడు ఆడవారు స్నానం చేసి లేదా కనీసం కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని మాత్రమే బియ్యం డబ్బాను ముట్టుకోవాలి. చూశారు కదా, కేవలం మనం రోజు వాడుకునే ఒక బియ్యం బస్తాను లేదా బియ్యం డబ్బాను వంటగదిలో ఏ మూల పెడుతున్నాము అన్న ఒక చిన్న విషయం వెనుక ఎంత పెద్ద వాస్తుశాస్త్ర రహస్యం, ఎంతటి అపారమైన ధార్మిక విజ్ఞానం దాగి ఉందో. మనం నిత్యం చూసే బియ్యమే కదా, అందులో ఏముందిలే అని తేలికగా తీసి పారేయకండి. మనకు ప్రాణదానం చేసే అన్నం సాక్షాత్తు దైవంతో సమానం. దానిని సరైన స్థానంలో, సరైన విధానంలో, భక్తిభావంతో గౌరవించడం ద్వారా మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఎన్నో తీవ్రమైన ఆర్థిక సమస్యలను, అనారోగ్య సమస్యలను ఇట్టే దూరం చేసుకోవచ్చు. నైరుతి మూల అనేది కేవలం స్థిరమైన, ఎన్నటికీ కదలని భారీ బరువులకు మాత్రమే అన్న నగ్న సత్యాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఆగ్నేయ మూల అనేది సాక్షాత్తు అగ్నిదేవుని స్థానం. వంటగదికి గుండెకాయ లాంటిది. అక్కడ ఉండే బియ్యం మీ ఇంటికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్యును, ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను నిండుగా ప్రసాదిస్తుంది. కనుక మీరు కూడా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఒకవేళ మీ వంటగదిలో లేదా ఇంట్లో ఎక్కడైనా బియ్యాన్ని నైరుతి మూలలో ఉంచి ఉంటే వెంటనే ఈరోజు ఈ క్షణమే దాన్ని ఆగ్నేయ భాగంలోకి మార్చండి. ఒక మంచి స్టీల్ డబ్బాను కొనుక్కొని అందులో బియ్యాన్ని నిల్వ చేసి ఆ డబ్బా చుట్టూ రోజు శుభ్రంగా ఉంచుకునేలా జాగ్రత్త పడండి. ఈ చిన్న మార్పు మీ జీవితాన్ని ఎంత అద్భుతంగా, ఊహించని విధంగా మారుస్తుందో మీరే కొద్ది రోజుల్లో మీ కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తారు. మీకున్న దారిద్ర్యం అంతా పటాపంచమైపోయి మీ ఇంట్లో కోట్ల వర్షం కురవడం ఖాయం. ఈ విలువైన, అద్భుతమైన సమాచారం మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకు, మీ బంధుమిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేసి వారు కూడా ఈ అద్భుతమైన ఫలితాలను పొందేలా, వారి జీవితాలు కూడా బాగుపడేలా చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.